హాయ్ మామా, నువ్వు బీటెక్ ఫైనల్ ఇయరా అండ్ దెన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచ్లో ఉన్నావా? అయితే ఈ వీడియో నీకోసమే లాస్ట్ వరకు చూడు మామ. నేను ఆల్రెడీ వచ్చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు ఏం చేయాలనేసి ఒక రోడ్ మ్యాప్ డిజైన్ చేశా. అందులో వచ్చేసి గేట్ ఇంపార్టెన్స్ ఏంటి, కోడింగ్ ఏ లాంగ్వేజ్తో చేయాలి అనేది ఆల్రెడీ చెప్పేశాను. నువ్వు ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడు మామ. నువ్వు ఫైనల్ ఇయర్కి వచ్చి గేట్ స్టార్ట్ చేస్తా అంటే కొద్దిగా లేట్ అనే చెప్పాలి మామ. లేదు నేను రోజుకి 5 to 6 hours ఫోకస్ చేయగలనంటే గో ఫర్ ఇట్ మామ. లేదు నేను జాబ్కి వెళ్తా ఫైనల్ ఇయర్ అయిపోయాక అంటే నువ్వు ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మీద బాగా ఫోకస్ చేయాలి మామ. ఎందుకంటే బిగినర్స్కి అవే అడుగుతారు ఎక్కువ క్వశ్చన్లు, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇంకా వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్, ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయమావ. ఇంకా వచ్చేసి నువ్వు వచ్చేసి ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ చేయాలి మామ, లైక్ బేసిక్ కోడింగ్ విత్ ఎనీ లాంగ్వేజ్. ఆ కోడింగ్ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేసి ఫస్ట్ ఒక రెజ్యూమే క్రియేట్ చేసుకోవాలి. ఆ రెజ్యూమేలో వచ్చేసి 2 or 3 ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు ఎంఎల్ ఉండాలి. సో అవి వచ్చేసి నువ్వు బేసిక్ నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి నీ రెజ్యూమేకి చాలా వెయిటేజ్ యాడ్ చేస్తాయేమో. నాకు 24 LPA తెప్పించిన ఒక రెజ్యూమే టెంప్లెట్ ఉంది. ఆ రెజ్యూమే టెంప్లెట్ నీకు కావాలనుకుంటే రెజ్యూమే టెంప్లెట్ అని కామెంట్ చేయమో కింద.